యావండి టిఫిన్ రెడీ. వస్తున్నా. ఆగు. మా మూడో ఇంట్లో 4వ పోర్షన్లో అద్దెకుంటున్న సుభాష్ నువ్వే కదా? అయిపోయి గుర్తుపెట్టేశారు సార్. 2 నెలల నుంచి అద్దెకపోతే ఎవరైనా గుర్తుపడతారు సార్? అంటే పగలొస్తే డే షిఫ్ట్ అంటున్నావు, రాత్రి వస్తే నైట్ షిఫ్ట్ అంటున్నావు, ఏంటి మ్యాటర్? ఏం లేదు సార్, ఈ వారంలో ఇచ్చేస్తాను. ఇవ్వకపోతే మా ఫ్యామిలీ మొత్తం 4 రోజులు మీ ఇంట్లో బ్రహ్మోత్సవాలే. అయ్యి బాబా, అంత పని మాత్రం చేయకండి. ఇదిగోండి. ఎదవ చిమ్మికులు చేయగలు. బావగారు ఏంటి ఎదురింట్లో సానం ఆయిల్ రెండుకి ఇచ్చారు కదా. పాపం మన ఆనందరావుది మంచోడు, ఊరెళ్తూ ఇల్లు చూడమని కీసిచ్చాడు. వాడకపోతే గీజర పాడైపోద్దని వాడేశా. అద్దె తీసుకున్నప్పుడు ఆ మాత్రం కేర్ తీసుకోవడం మన పాలసీ. అందుకే మిమ్మల్ని వాడకం వాలేసరావు అనేది. దేన్ని వదలరే? నేను వాడకం మొదలెడితే జియోలో కూడా 0 బ్యాలెన్స్ చూపిస్తది. జియోని కూడా వదలరా? సైకిల్ బాగుంది, కొత్తదా? ఎవరికి తెలుసు, కొన్నోడిని అడగాలి. అంటే మన నాలుగో ఇంట్లో మూడో భాష సైకిల్. తండ్రి ఓటకదైతే కొడుకు చూడదవుతాడా? బ్రీడ్ దిగిపోయింది. సేమ్ టు సేమ్. మరే ప్రయోజకుడు అవుతాడు. చిచ్చి పొలిటీషియన్ అవుతాడు. యావండి హలో, నన్ను పక్క జరిగి వెళ్ళండి. వాడు బరువు 30 కేజీలు. మీరేంటి ఇలా వచ్చారు? మిమ్మల్ని వాడుకుందామని. ఏంటి అంటే మీ పెంట్ హౌస్ ఆడుకుంటున్నాం కదా, మీకు రెంట్ ఇద్దామని. టైంకి పూలు దొరకలేదు. 1వ తారీఖున జీతం తీసుకునే వాళ్ళని చూశాను కానీ ఇలా ఖచ్చితంగా రెంట్ ఇచ్చే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నానయ్యా. ఇప్పటికైనా చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు? అందర్ బాహర్ అంటే లోపల ఉంది బయటికి తీస్తాం, బయట ఉంది లోపలికి తోస్తాం. డింగ్ డింగ్. ఓహో, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అన్నమాట. బలి పట్టేశాడే. మరి వాడకం ఎక్కడ? అబ్బో, టిఫిన్ తీసుకోండి తమ్ముడు. నాకొద్దక్క. నాకు కావాలక్క. యావండి మీరు ఈ రోజైనా చేజారిందా తమ్ముడు? చేంజ్ చేసుకున్నాడక్క. వేడి వేడి ఉప్మా చూసావా, అక్కడక్కడ జీడిపప్పు కూడా ఉంది. వేస్ట్ అయిపోయింది బ్రో. ఈ రోజు మన ఉపవాసం మర్చిపోయావా? అమ్మనేందుకు ఉపవాసం? ఏ దేవుడికి? ఇగో ఆ ఆ దేవుడికి. దేవుడికి కడ్బనీ వేసుకున్న కార్పొరేటర్. బావ కార్పొరేటర్ అవ్వాలని మీ ఇద్దరం చెరో 108 ప్రదక్షిణలు మొక్కున్నాం. ఆహా, టచ్ చేశారయ్యా. ఏమే, ఏనాడైనా నేను కార్పొరేటర్ వాళ్ళ దీపం వెలిగించావు నువ్వు? వీళ్ళని చూడవే, ఏకంగా నా కోసం ప్రదక్షిణలే చేస్తున్నారు. నిజమైన కార్యకర్తలు అంటే మీరేనయ్యా. రండి బావ గారు, త్వరగా బయలుదేరదాం. లేట్ అయితే గుడి మూసేస్తారు. మొక్కింది మీరైతే నేనెందుకు రావడం? అందరిని వాడుతున్నారు కానీ దేవుడిని కరెక్ట్గా వాడలేదు. కరెక్ట్గా వాడితే తొందరగా కార్పొరేట్ అయిపోతారు. కార్పొరేటర్ ఆ, గోవిందా, గోవిందా. ప్రదక్షిణలు ఏం చేయడం ఏంటి? మొక్కుంది మీ ఇద్దరు కదా. మేము మొక్కింది మీ చేత చేయిస్తామని. నా వల్ల కాదయ్యా, మీరే చేయండి. ఏమండి పంతులు గారు, ఇప్పుడు నేను ప్రదక్షిణాలు మేము చేస్తే ఫలితం మీకు వస్తుందా అండి? నైవేద్యం నాకు పెట్టి వరం దేవుడిని అడిగినట్టుంది. ఎవరి ప్రదక్షిణాలు వాళ్లే చేయాలి. విన్నారుగా, పడుకొని దొరలండి. దొరలడం ఏంటి? మేము మొక్కుంది అంగ ప్రదక్షిణలు బావగారు. అంగ ప్రదక్షిణ ఏంటి? టెస్ట్ మ్యాచ్ లాగా 5 రోజులు పడతా తెలుసా? నా వల్ల కాదయ్యా. దేవుడితో T20 మ్యాచ్ ఆడాలనుకుంటున్నారు. దొరలపోతే చీటి చిరిగిపోద్ది. దొర్లి తిన్న సీటు వాచిపోద్ది. ఏమండి మీకు కార్పొరేట్ పదవి వద్దా? అవ్వ అవ్వ, గుడి చుట్టూ తిరగలేనోడు కార్పొరేటర్ వాటంతా తిరుగుతాడండి. ఆగు, పైగా బ్లాక్ మెయిలింగ్ ఒకటి. సర్లే, నేను దొరుకుతాను. సూపర్. మీ ఇద్దరు లెక్కెట్టండి. గోవిందా 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 గోవిందా. కాళ్ళు కాలుతున్నాయి గోవిందా. అటు పోదాం. గోవిందా గోవిందా. బాబు ఇక్కడ పోనేది ఇక్కడ. పంతులు గారు, ఏంటి కోనేట్లు అందరూ కాయిన్ వేసి అలా మునుగుతున్నారు? ఈ కోనేటికి దక్షిణ సమర్పించుకుని 3 మునుగులు మునిగితే మంచి జరుగుతుందని నమ్మకం బాబు. ఒక కాయిన్ ఇవ్వరా? కాయ నాన్న దొరికింది, తీసుకో. ఈ ఆచారాలేంటో గానీ టార్చర్ పెట్టేస్తున్నారు. ఆడందరు నీ కోసం వెయిట్ చేస్తారు. నువ్వు అర్జెంట్ గా డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నాడు. యాడికి ఎగేసుకొని పోతున్నావు? కాయన వేసావు, మరి మునిగితే కదా మంచి జరిగేది. నాకు ఆల్రెడీ మంచి జరిగింది, నువ్వు మునుగు. గోవిందా గోవిందా గోవిందా. అమ్మ, ఈ స్పీడ్ చూస్తే డైరెక్ట్ గా ఎమ్మెల్యే అయ్యేటట్టున్నాడు. గోవిందా. ఎవడ్రా ఇటు కాలు కట్టంగా? నేను మీ వాడకాన్ని. బావగారు మీరా?
ఎన్ని రౌండ్లు అయినాయి ఏంటి మీరు లెక్క పెట్టలేదా? లెక్క పెట్టాం 10. 5. నువ్వేమో 10 అంటున్నావు, ఆడేమో 5 అంటున్నాడు. 2 కలుపుకోండి. 15. ఆ, అది. గోవిందా. గోవిందా బ్రో ఎక్కడ కనపడదే? నువ్వు ఉండరా, అసలు అమ్మాయి మిస్ అయింది. కనపడేట్రా బ్రో పాప. ఒళ్ళు నొప్పులకి బాడీలోని పార్ట్లన్నీ ప్లేస్మెంట్ మారినట్టు అనిపిస్తున్నాయి. కాపడం పెట్టడం అయిపోయాక మసాజ్ కూడా చేయాలి. ఒక్క నెల రెంట్ లేట్ అయిందని ఎన్ని సేవలు చేయించుకుంటారు సార్ నా చేత. ఇంకా లేట్ అయిందనుకో చేయకూడని పనులు కూడా చేయాల్సి వస్తుంది. వదిలేండి, ఇదే బెటర్. రండి రండి కూర్చోండి. వీడెందుకు వచ్చాడు? మందు ముగ్గురికే ఉంది, వీడెందుకు వచ్చాడు? ఆడికి మంది అలవాట్లేదు లేరా? లేదని నేను చెప్పానా? ఉన్నా భయ్యం. రే పోయిరా, థ్యాంక్ యూ భయ్యా. మనకి ఏయ్, వాడికి పంచేద్దాం కాదు. అయినా నేను చూసిన 5 నిమిషాలకే అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిపోవటం ఏంట్రా? ఆ అమ్మాయిని నువ్వు చూసినాక పెళ్లి ఫిక్స్ అవ్వలే. పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయినే నువ్వు చూసావు. అంటే నా చేత గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మీరు అమ్మాయిల దర్శనాలు చేసుకుంటున్నారనమాట. ఈ నొప్పులు అయ్యా నువ్వు గుడి చుట్టూ ఎందుకు తిరిగి అసలు? ముక్కు మంది. నువ్వేంట్రా ఇందాక నుంచి ఉఫ్ అని ఊతున్నావు? అదే వేడి. వేడి తగ్గి చాలా సేపు అయింది, వెళ్ళి వేడి చేసి పెట్టరా. ఎలా ఇదిగో చూడండి, ఇక మీదట ఏదైనా మొక్కితే నన్ను అడిగి మొక్కండి. అయినా గుడేంట్రా బాబు, ఇటు క్రికెట్ స్టేడియం లాగా అంత పెద్దదిగా ఉంది. నేను గనక కార్పొరేటర్ అయితే నా వార్డులో గుళ్ళన్నీ చాలా చిన్నవిగా కట్టిస్తాను. కార్పొరేటర్ అవడం అంటే కార్ పార్క్ చేసిన తీసి అనుకుంటున్నారు బావగారు. ఈ వార్డు జనం మిమ్మల్ని గెలిపించాలంటే ముందు మీరు వాళ్ళ సమస్యలు తీర్చాలి కదా. వాళ్ళ సమస్యలు తీర్చాలంటే నాకు ఏదైనా పదవి ఉండాలి కదా. పదవుండి చేస్తే పనిమంతుడు అంటారు, లేకుండా చేస్తే శ్రీమంతుడు అంటారు. కొటేషన్ బాగుంది, ఇంప్లిమెంట్ చేయడానికే బోళ్ళది ఖర్చు అవుద్ది. అయినా ఊళ్ళో ఉన్న దరిద్రం అంతా ఈ కాలనీలోనే ఏడ్చింది. వర్షం వచ్చిందంటే నీళ్ళకి బరువు, ఎండ వచ్చిందంటే నీళ్ళ కరువు. నాకున్న 5 ఇళ్ళు అమ్మినా కూడా ఈ సమస్యలు తీరవు. అగ్రరాజ్యాలను అప్పడగాలి. బావగారు డబ్బు సంగతి మాకు వదిలేయండి, ముందు మీరు ఇక్కడ సమస్యల సంగతి చూడండి. అంత డబ్బు మీ దగ్గర ఎక్కడ ఉంది? చెప్పాం కదా అందరు బాగా బిజినెస్ అని. లోపల ఉంది బయటికి తీస్తాం, బయట ఉంది లోపలికి తోస్తాం. డింగ్ డింగ్. అర్థమైంది. పెట్టుబడి మీది, పేరు నాది. డింగ్ డింగ్.